హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది చూడండి, ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది నేను పడుకొని లేచాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. ఇంకా టీ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ మినీ వ్లాగు. మీకు ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఇక్కడ టీ పెడుతున్నాను. రెగ్యులర్గా అయితే టైం ఉంటే మాత్రం ఇలా డికాషన్ పెట్టి పెడతాను. చిన్నప్పుడు మా అమ్మ అలాగే పెట్టేదనమాట. డికాషన్ పెట్టి అది మరిగేలోపు వెళ్ళి పాలు తీసుకొని రావాలి గ్లాస్లో. పక్కనే ఉండేది, మేము పాలు తీసుకొచ్చి. ఇప్పుడైతే ప్యాకెట్ తీసుకురమ్మండం పాలు పెట్టేటప్పుడేం పాలు కదా. ఇప్పుడు కూడా ఊళ్ళల్లో అలాగే ఉంది. మనమైతే ప్యాకెట్ తెచ్చుకుంటాం అనమాట. డికాషన్ పెట్టి కాసేపు, ఎందుకంటే పాలు ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా, చల్లారేంతవరకు డికాషన్ మరుగుతుందని పెట్టాను. కొంచెం అల్లం దంచి వేశాను. నెక్స్ట్ దీవెన్ బాబు కోసం స్నాక్స్ ఇవి చేస్తున్నాను. దీవెన్ అనేవి సమోసా తెప్పించుకుంది. డికాషన్ కూడా మరిగిపోయింది. ఇప్పుడేమో ఏమంటారు దీన్ని, మనం మరమరాలతోటి, మేమైతే బొంగుపెల్లాలు అంటాము. చాలామంది వాళ్ళు నవ్వుకుంటారు అనుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి అదే తెలుసు. దాంట్లో ఒక టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం వేస్తున్నాను. సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళైతే. మ్యాక్సిమం తినే ఉంటారు. దీంట్లో డస్ట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని అన్ని 1 by 1 యాడ్ చేసేసుకోవడం. ఈలోపు టీ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగా ఉందంటే నేను వెజ్కి నాన్ వెజ్ సపరేట్ పెట్టుకుంటాను అనమాట. మామూలుగా ఒక డబ్బా అయితే అయిపోయింది. అందుకే నేను అల్లం తీసుకొచ్చేసి శుభ్రం చేసి పెట్టాను. ఎల్లిపాయలేమో ఇప్పుడే పొట్టు తీసి పెట్టాను. అల్లం కొంచెం ఆరినా ఏం కాదు, కానీ వెల్లుల్లిపాయలు మాత్రం అప్పటికప్పుడే పొట్టు తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్మెల్, ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. కాబట్టి నేను అల్లం పేస్ట్ పట్టేటప్పుడే తీసుకుంటాను. ఇదైతే చాలా బాగా కుదిరింది, నాకైతే బాగా నచ్చింది. ఒకవేళ ట్రై చేయండి మీరు తినాలనుకుంటే. టీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను టీ పోసేసుకొని తాగుతాను. మా వారేం వాకింగ్కి వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత తాగుతారు. పక్కన మూత పెట్టేశాను. కొంచెం 2 స్పూన్లే తిన్నాను. మళ్ళీ తింటే తొందరగా అన్నం తినాలి కాబట్టి మళ్ళీ తినబుద్ధి అవ్వదు, హెవీగా ఉంటుంది. ఫైనల్గా టీ రెడీ అయిపోయింది. నాకైతే టీ తాగాలని అంత ఆరాటం ఏమీ ఉండదు. ఏదో పెడతాను కాబట్టి మా వారికి నేను కూడా తాగుతాను. కానీ చాలామంది పాపం టీకి అడిక్ట్ అయిపోయి తాగకపోతే తలనొప్పి రావడం. అందులో మా అమ్మ ఒకటి పొద్దున, సాయంత్రం ఎటైనా ఫంక్షన్స్కి వెళ్తే మధ్యాహ్నం అలా కూడా తాగుతుంది అనమాట. నాకైతే టీ తాగినా తాగకపోయినా అవసరం లేదు. ఒక్కోసారి మాత్రం కొన్ని సంవత్సరాలు కూడా ఉంటాను. పెళ్ళైన కొత్తలో అస్సలు తాగపోయేదాన్ని. చిన్నప్పుడు కూడా కొంచెం తక్కువ. ఇప్పుడు కూడా అంతే, తాగినా తాగపోయినా నాకు పెద్దగా ఏం చేంజ్ అయితే ఏం అనిపించదు. కాకపోతే ఎట్లాగో పెడతాను కదా అనేసి తాగుతానమాట. ఎంతమందికి టీ తాగపోతే తలనొప్పి వచ్చేలాగా ఉంటుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది.